నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజ్యాంగ స్ఫూర్తిని అందరం ముందుకు తీసుకెళ్లాలన్న సీజేఐ. ప్రాథమిక హక్కుల కల్పనలో అంబేద్కర్ తనదైన ముద్ర వేశారని వ్యాఖ్య. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామన్న సీఎం. సీతారామ ప్రాజెక్టు నుంచి ఎన్ఎస్పీ కాలువకు నీరు విడుదల. సాగర్ ఆయకట్టకు నీటి విడుదలలో జాప్యంతో నిర్ణయం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అప్పుడే నిర్ణయానికి రావద్దు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలన్న రామ్మోహన్ నాయుడు. ఈ నెల 14న భూమిపైకి రానున్న శుభాంశు శుక్లా టీం. వ్యోమగాములను 7 రోజుల క్వారంటైన్కు తరలించనున్నట్లు తెలిపిన నాసా. వ్యక్తుల సత్తా సామర్థ్యాలకు విదేశీ డిగ్రీలు కొలమానం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జస్టిస్ సిటీలో జరిగిన నల్సార్ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విదేశీ చదువుల కోసం అప్పులపాలు కావద్దని సూచించారు. దేశంతో పాటు న్యాయ వ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయన్న జస్టిస్ బిఆర్ గవాయ్ కొన్ని కేసుల విచారణ దశాబ్దాల పాటు సాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రిమాండ్ ఖైదీలుగా ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నిర్దోషులుగా తేలిన సందర్భాలను చూశామని పేర్కొన్నారు. మన ప్రతిభ ఇలాంటి సమస్యల పరిష్కారంలో సహాయపడుతుందని అన్నారు. నల్సార్ యూనివర్సిటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జస్టిస్ బిఆర్ గవాయ్, సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ బంగారు పథకాలతో పాటు పట్టాలు అందజేశారు. ఎస్సీ ఎస్టీలపై దాడుల కేసులలో సరైన న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో రాసిన ఈక్వాలిటీ జస్టిస్ అనే పుస్తకాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ ఆవిష్కరించారు. The pressure to pursue a master's degree abroad, it has become a prestigious symbol if you wish to go. It broadens your horizons. It teaches you how the world thinks. But please, go with a scholarship and funding. Go with a purpose, not a pressure. I see young graduates or lawyers taking loans of 50 to 70 lakhs for this. Do not put yourself or your family under the burden of loans amounting to 50-70 lakhs just for a foreign degree. A foreign degree alone is not a stamp of your worth. అతి సమైక్య అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేద్కర్ వ్యతిరేకించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగానికి ఆత్మలాగా ఉన్న ఆర్టికల్ 32 రక్షణ కవచంలా ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో సీజేఐ బిఆర్ గవాయ్ కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిఎస్ నరసింహం, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజ్యాంగ సవరణను అంబేద్కర్ అనుమతించారన్న జస్టిస్ బిఆర్ గవాయ్ రాజ్యాంగ స్ఫూర్తిని మనమంతా ముందుకు తీసుకెళ్లాలని ఉద్బోధించారు. With his vision on the Constitution. Dr. Ambedkar said that in the objectives resolution we have provided for rights. But what about remedies? If the rights are without remedies, the rights are useless. And therefore we can find that Article 32, which has been inserted in the Constitution, a right for redressal of fundamental rights, violation of fundamental rights to any citizens directly before the Supreme Court, is one of the most important rights that is provided under the Constitution. Dr. Ambedkar said that if he is asked as to which is the most important article in the Constitution, he said it is Article 32, without which the Constitution would not be as it is. It is the soul of the Constitution. In America, you have dual citizenship. You can be a citizen of one state as well as federation. He said that in America, there can be different constitution for the federation and the different constitution for the states. But Dr. Ambedkar said that for keeping India united, a strong country, then the situation warranted only one single constitution which would be applicable to all the citizens, all the states throughout the country. And therefore, we have concept of one nation, one constitution. Constitution is too much federal, and on the other hand, he was criticized. The Constitution is too much centric. Dr. Ambedkar
refuted the allegations and said that the constitution is not too much centric or not too much federal, but we are giving a constitution to the country. We'll keep the country united in times of war and times of peace. And we see that in the journey of last 75 years, though we had many external aggressions, many internal disturbances, but India has always remained strong and united. సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకున్నప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి పదంలో నడుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవ్ సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ పథకాలు, ప్రాజెక్టులను సీఎం వివరించారు. హైదరాబాద్తో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని మహేంద్రదేవ్కు రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల కారణంగా ప్రభుత్వానికి చెల్లింపులు భారంగా మారి రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని తెలిపారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని మహేంద్రదేవ్కు చెప్పారు. అధిక వడ్డీకి తీసుకున్న రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు విప్లవాత్మక నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కీలకమైన ఈ నిర్ణయాన్ని అభినందించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మనసు రావటం లేదని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ఎన్నో బిల్లుల విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చిందని, బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదని ధ్వజమెత్తారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి పట్టించుకోలేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 42% రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది 2014లో. ఆ తర్వాత మరొక విప్లవాత్మక చరిత్రాత్మక నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట తప్పదు, నిలబెట్టుకుంటది అని చెప్పడానికి 42% రిజర్వేషన్ ఒక తార్కాణం. మాకు కితాబు చెప్పైనా పర్వాలే కానీ బీసీలకు ఇంత మాత్రం అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు, అభినందన తెలిపే స్థాయిలో లేరు. హైకోర్టు నిర్దేశం మేరకు 3 నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున అనివార్యంగా ఆర్డినెన్స్ తెచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆర్డినెన్స్ తప్ప మరో మార్గం లేదన్న ఆయన కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు ఒప్పించే ప్రయత్నం చేయడం లేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల పట్ల బాధ్యత లేదా అని లక్ష్మణ్ను సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల వైఖరి వింతగా ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ అనేది అనివార్యమే. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు. మీరు ఆర్డినెన్స్ ఎట్లా జారీ చేస్తారు? భారత రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ ఉండగా ఇంకా ఆశ్చర్యం కలుగుతుందా? మరి వాట్ ఈస్ ది వే? మీరు సజెస్ట్ చేయండి. కేంద్రంలో అది 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా వీళ్ళ కేంద్రంలో మీరు ప్రభుత్వం అధికారం ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా తీసుకొని దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. మీరు 42% రిజర్వేషన్ కల్పించాలంటున్నా వద్దంటున్నా? లక్ష్మణ్ గారు ఏదైతుందో ఓబీసీ జాతీయ స్థాయి నాయకుడు, మీకు బాధ్యత ఉన్నది. మీరు అక్కడ వారితోని ఒప్పించి చేర్చబడాలి. సామాజిక న్యాయం కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ వెల్కమింగ్. అన్ని మద్దతు తెలుపుతాయి. మళ్ళీ ఏదైతుందో సన్నాయి నొక్కే ప్రయత్నం చేస్తారా? రాష్ట్రంలో బీసీలను కాంగ్రెస్ సర్కార్ మరోసారి వంచిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతికి పంపిన బిల్లును ఉపసంహరించుకోకుండానే ఆర్డినెన్స్ తెస్తామనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆర్డినెన్స్కు న్యాయపరమైన చిక్కులు ఎదురైతే ఏం చేస్తానని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బడుగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను విస్మరించారని మండిపడ్డారు. బీసీల వివరాల సేకరణ సరిగ్గా జరగలేదన్న లక్ష్మణ్ ఇప్పటివరకు కులగణన వివరాలు వరకు బహిర్గతం చేయలేదని వెల్లడించారు. అన్ని స్థానిక సంస్థల్లో మీరు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% మించకూడదు అని ఆ రకంగా ఆ సుప్రీంకోర్టు మరి స్పష్టమైన తీర్పునిస్తే దీన్ని అధిగమించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం గతంలోనే 34% స్థానిక సంస్థల్లో ఎన్టీ రామారావు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అది 50% మించిపోయిందని చెప్పి గత ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం 34% నుంచి కుదించి 18-20% పరిమితం చేసి 50%కే పరిమితం చేసి ఆ రోజు బీసీలకు తిరిగి అన్యాయం చేశారు. మీరు తగుదనమ్మా అని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద
మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. దానికి మరి చట్టబద్ధంగా న్యాయపరంగా ఆ సుప్రీంకోర్టు యొక్క 50% సీలింగ్ అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా బీసీలను దగా చేసి మోసం చేసి ఓట్లు పొందుకున్నారు, అధికారులకు వచ్చారు. తీరా ఇవాళ కోర్టు ముట్టికాయలేసి సెప్టెంబర్ 30 లోపల రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది. కాబట్టి ఇవాళ మీరు తూతూ మంత్రంగా ఇవాళ మరి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ స్థలంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదాయం ఇచ్చే మొక్కలు పెంచిపోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగర శివారు వైఎస్ఆర్ కాలనీ సమీపంలో 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలోని ఉద్యానవనంలో ఒక్కలు పండే మొక్కలు నాటారు. ఇది కేఎంసీకి ఆదాయం తెచ్చిపెడుతుందని మంత్రి తెలిపారు. దీనిని ఆదర్శ ఉద్యానవనంగా నగరపాలక సంస్థ అభివృద్ధి చేస్తుందన్నారు. రైతులు ఒక్క పంట గురించి తెలుసుకోవాలంటే ఈ ఉద్యానవనానికి వచ్చేలా రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గతంలో ప్రజలకు ఉపయోగపడని మొక్కలు, వాతావరణానికి ఉపయోగపడని మొక్కలు సమతుల్యం లేకుండా చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక పంటనిచ్చేటటువంటి మొక్క ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు లేదు, పక్క రాష్ట్రాల్లో ఉంది. ఇది ఆర్కానట్ అంటే ఒక్క పంట వస్తుంది. దీన్ని వేస్తే రైతులకి కూడా దీన్ని చూసి నేర్చుకునేటట్టుగా ఇది ఒక మోడల్ ప్లాంటేషన్గా ఉండాలని ఖమ్మం పట్టణం, కొత్తగూడెం మన 2 జిల్లాల్లో ఇంతకుముందు కోనోమోనోపాస్ వేశారు. దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది అని చెప్పి 2 జిల్లాల్లో టోటల్గా ఎలిమినేట్ చేశాం. అవన్నీ తీసేశాం. కాబట్టి ఇప్పుడు మహాగాని మధ్యలో ఆర్కానట్ కూడా వేయమని చెప్పి జిల్లా కలెక్టర్లు ఇద్దరికి చెప్పాం. హైదరాబాద్ శివారు హయత్నగర్లో కుమ్మరికుంట చెరువును పరిశీలించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. కుమ్మరికుంట చెరువు మట్టికట్టపై రోడ్డును ఏర్పాటు చేసి ప్రయాణ కష్టాన్ని తొలగిస్తామని చెప్పారు. డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరిస్తామని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ పేరుకే విశ్వనగరమని, ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కొత్తగా వెలిసిన కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఈటెల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డా ఎరువుల బస్తాలు దొరకకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ యూరియా కోసం ఇంతలా ఇబ్బంది పడలేదని రైతులు అన్నారు. అధికారులు స్పందించి పంటకు సరిపడా ఎరువులు సరఫరా చేయాలని కోరుతున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం యూరియా కొరత ఏమాత్రం లేదని అంటున్నారు. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు ఎరువులు పంపిస్తున్నామని చెబుతున్నారు. బరాబర్గా కావాలి మాకు. లింక్పోదు లింక్కుంటే ఏం పని చేయదు, మాకు లింక్కుంటే పని చేయదు, ఆ పంపు పని చేయదు. ఇబ్బంది అవుతుంది చాలా. ఇప్పుడు ఈ ఇబ్బంది ఎవరు పడతాడు? ఒక బస్తకు ఒక్క ఊరియా బస్తకు పొద్దున్నగా నిలబడదు వార్తలేమాయి. మళ్ళీ ఈ ఎండలో అవస్థ పడలేము. కరెక్ట్గా ఎక్కడ పడితే ఆడ ఇప్పియాలి మాకు. ఇప్పటి వరకు 1,22,000 ఎకరాల్లో అన్ని పంటల సాగు జరిగింది. రైతులు మొక్కజొన్నకి, పత్తికి మొదటి దఫా పైపాటుగా వేసే ఎరువులు వేస్తున్నారు. దీనికి యూరియా చాలా మంది రైతులు వచ్చేసి లైన్ కడుతున్నారని మన పేపర్లలో వస్తుంది. కానీ సఫిషియెంట్ స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి. మనకి రైతులకి ఎంతైతే అవసరం ఉందో అంత ఎరువులు మనకి అవసరం ఉంది. అయితే రైతులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తొందరపడి ఆందోళన పడి యూరియా వస్తుందో రాదో అనే ఉద్దేశంతో ముందే వచ్చి కొనుక్కోకూడదు. పత్తి వేసిన రైతులు, మొక్కజొన్న వేసిన రైతులు మాత్రమే ఎకరానికి ఒక్కొక్క బ్యాగ్ చొప్పున వేసినట్లయితే బాగుంటది. ఆ రైతులే వచ్చి వారి సాగు విస్తీర్ణం ప్రకారము ఎరువులు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. కొంతమంది రైతులు ముందస్తుగా వచ్చి తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంట్లో నిల్వ పెట్టుకుంటున్నారు. అలా నిల్వ పెట్టుకోవడం వల్ల నీరులాగా తయారవుతుంది, వేస్టేజ్ అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ పంపు హౌస్ నుంచి గోదావరి జలాలను ఎన్ఎస్పీ కాల్వకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల ఆలస్యంతో పంటలు ఎండకుండా ఉండేందుకు అధికారులు గోదావరి నీళ్లు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 1500 క్యూసెక్కుల నీటిని సాగర్ కాలువకు వదిలినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎన్ఎస్పీ కాలువకు గోదావరి జలాల విడుదలకు సహకరించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిపైన బోరు పైపులు పెట్టే సమయంలో విద్యుత్ తీగలు తగిలి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మానయ్య కుమారుడు వెంకటేష్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం బోరు పైపులను ఇంటిపైకి తీసుకుని వెళుతున్న సమయంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. ఇద్దరికీ ఒకేసారి షాక్ తగలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతదేహాలను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు తమ మధ్య కలివిడిగా ఉన్న మానయ్య వెంకటేష్ విగతజీవులుగా మారిన దృశ్యం చూసి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బీమా పరిహారం కోసం కన్నతల్లి లాంటి అత్తనే పొట్టన పెట్టుకున్నాడో కర్కోటకుడు. పక్కా ప్రణాళికతో సినిమాల్లో చూపించినట్లుగా హత్యకు కుట్ర పన్నాడు. దివ్యాంగురాలైన అత్తను అంతమొందించి డబ్బు దాహం మనిషిని ఎంతకైనా దిగజారేలా చేస్తుందనేందుకు నిదర్శనంగా నడిచాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మాసాన్పల్లికి చెందిన తాళ్ల వెంకటేష్ వ్యవసాయంతో పాటు అనుబంధంగా పౌల్ట్రీ ఫామ్ నడిపిస్తున్నాడు. పౌల్ట్రీ ఫామ్ వ్యాపారంలో 22 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అప్పుల నుంచి బయటపడేందుకు తన భార్య తల్లి రామవ్వను చంపేందుకు పథకం పన్నాడు. కరుణాకర్కు చెందిన 28 గుంటల భూమిని ఇటీవలే రామవ్వ పేరు మీదకు మార్పిడి చేసి 5 లక్షల రైతు బీమాకు దరఖాస్తు చేశాడు. సిద్దిపేట పోస్టాఫీస్లో 755 రూపాయలు చెల్లించి 15 లక్షల బీమా పథకంలో చేర్పించాడు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2,000 చెల్లించి 40 లక్షల బీమా చేయించాడు. అదే ఊరికి చెందిన కరుణాకర్ అనే వ్యక్తితో 1,30,000 సుపారీ ఇచ్చాడు. హత్య అనంతరం బీమా సొమ్ములో చెరో సగం తీసుకుందామని మాట్లాడుకున్నాడు. ఈ నెల 7న కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన వెంకటేష్ రోడ్డు ప్రమాదంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటేష్, కరుణాకరే నిందితులని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దైవ దర్శనానికి వెళ్లిన తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులోని అరుణాచలంలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన చిప్పలపల్లి విద్యాసాగర్ సోమవారం అరుణాచలం పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తుండగా అక్కడ ఆయన్ను కొందరు గుర్తుతిరని దుండగులు ద్విచక్ర వాహనంతో వచ్చి ఢీకొట్టారు. కిందపడ్డ విద్యాసాగర్పై దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు తిరువణ్ణామలైకి చేరుకోగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాగర్ వద్ద ఉన్న 20,000 రూపాయల కోసం దుండగులు కత్తితో దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన కుమారుడు విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్ ఎల్బీనగర్ సిపి క్యాంపు కార్యాలయం సమీపంలో ఆటో అకస్మాత్తుగా చెలరేగిన మంటల్లో కాలిపోయింది. నాగోల్ వైపు నుంచి కెమికల్ లోడ్తో వస్తున్న ఆటోలో ఉన్నట్టుండి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే వాహనం పూర్తిగా తగలబడిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అప్రమత్తమైన డ్రైవర్ ముందే పసిగట్టి కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. మంటల ధాటికి ఆటో పూర్తిగా దగ్ధమైంది. అగ్నికీలలను చూసి స్థానికులు భయాందోళన చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణమైనా ఇస్తామంటారు, కానీ ఆ స్నేహమే ఓ మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. స్నేహితురాలు చేసిన తప్పుడు పనికి ఆమె భర్త చేతిలో ప్రాణాలు విడిచింది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అసలు తప్పు చేసిన వారని వదిలేసిన ఓ ప్రబుద్ధుడు ఓ మహిళ ప్రాణం తీశాడు. 2 పిల్లలకు తల్లి లేకుండా చేశాడు. ఏలూరు జిల్లా కలితిండి మండలం గొల్లగూడెంలో నంకెడ్డ వరలక్ష్మీదేవిని కట్టా రామాంజనేయులు కత్తితో నరికేశాడు. నిందితుడి భార్యతో స్నేహం చేసిన పాపానికి వరలక్ష్మీదేవి ప్రాణాలు విడిచింది. గొల్లగూడెంలో రామాంజనేయులు, వరలక్ష్మి ఎదురెదురు ఇళ్లల్లో ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన ముఠా మేస్త్రి నాగమల్లేశ్వరరావు ముఠాలో వరలక్ష్మి కూలి పనులకు వెళ్తోంది. రామాంజనేయులు భార్యతో మాట్లాడించాలంటూ వరలక్ష్మిని నాగమల్లేశ్వరరావు ప్రేరేపించాడు. తనతో మాట్లాడేందుకు సహకరించాలని కోరాడు. దీనికి వరలక్ష్మి అంగీకరించిందని నిందితుడు రామాంజనేయులు తెలిపాడు. ఈ విషయమై రామాంజనేయులు పలుమార్లు ముగ్గురిని హెచ్చరించాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. కత్తి తీసుకుని నాగమల్లేశ్వరరావును చంపేందుకు ఊరంతా గాలించాడు. అతను దొరక్కపోవడంతో ఆవేశంతో ఊగిపోతూ ఇంటికి వచ్చాడు. అప్పుడే పనికి వెళ్లి వచ్చి అన్నం తింటున్న వరలక్ష్మి అతని కంటపడింది. అంతే, అదే కోపంతో వెళ్లి ఆమెను విచక్షణారహితంగా నరికేశాడు. రామాంజనేయుడు ఎవరైతే ఈ కృష్ణవేణి భర్త ఉన్నాడో ఇతను తన భార్య ప్రవర్తనపై గత 10 రోజుల నుంచి
అనుమానం పెంచుకున్నాడు. ఏదో మార్పు కనపడుతుందని చెప్పేసి ఇతను అర్పించి భార్యని నిలదీయడంతో నాకు తెలియదు, ఈ మన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వరలక్ష్మి తన బండ మేసినటువంటి నాగమల్లేశ్వరరావుతో నాతో ఫోన్లో మాట్లాడిస్తుంది. అదేవిధంగా అతను నా దగ్గరికి ఎదురు కనపడుతున్నాడని చెప్పడంతో దీనంతటికి కారణం ఈ వరలక్ష్మి అనే అమ్మాయిని అతను అదేవిధంగా నాగమల్లేశ్వరరావు కారణం అని చెప్పేసి ఇతను మనసులో కక్ష పెంచుకున్నాడు. ఈ నాగమల్లేశ్వరరావు గురించి చెప్తాడు. అతను కనపడకపోతే ఇంటికి వస్తే ఎదురుగా ఉన్నట్టు ఇంట్లో ఈ రామాంజనేయులు అనే అతను తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి నల్లగడ్డ వరలక్ష్మీదేవి భోంచేస్తూ కనబడుతుంది. ఖచ్చిత విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేసి ఆమెను అక్కడే హతమార్చేసి అక్కడి నుంచి ఈ రామాంజనేయులు కూడా చంపుతానని చెప్పేసి అదే సమయానికి ఆ మృతురాలు మరిది అదేవిధంగా భర్త కూతురు వాళ్ళందరికీ ముందు కూడా తను ఆయన చంపేస్తున్నానని చెప్పి ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. భార్యకు నచ్చజెప్పుకొని నడవడిక మార్చుకునేలా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఆవేశంతో కత్తి పట్టుకొని ఊరంతా తిరిగి వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత ఎదిరింట్లో ఉంటున్న భార్య స్నేహితురాలని దారుణంగా చంపేశాడు. మృతురాలికి 2 బిడ్డలు ఉండగా తల్లిని కోల్పోయిన వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దని ఏఐబీ తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ కేసులో ఎన్నో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయన్న ఆయన అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది దేశంలో ఉన్నారని అన్నారు. వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. This is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. Sir, conversation between both pilots, fuel was cut off. It was intentional or not? Actually, it was happening. No, nothing like that. I don't think we should jump into any conclusions on this. I truly believe we have the most wonderful workforce in terms of pilots and the crew in the whole world. I have to appreciate all the efforts the pilots and the crew in this country are putting into the aviation. They are the backbone of this civil aviation. So let's not jump to any conclusions at this stage. Let us wait for the final report. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ కల్పనపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత 11 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించినట్లు తెలిపారు. రోజ్గార్ మేళాలో భాగంగా 51,000 మందికి ప్రధాని మోదీ వర్చువల్గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని ఇళ్ల నిర్మాణం, రూఫ్టాప్ సోలార్ యూనిట్ల వంటి కార్యక్రమాల వల్ల కొత్తగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు. తయారీ రంగంపై తమ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి కారణంగా గత 11 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగం 5 వృద్ధి చెందిందని వెల్లడించారు. గతంలో మొబైల్ తయారీ ప్లాంట్లు 2 నుంచి 4 వరకు ఉండగా ప్రస్తుతం 300కు చేరాయని మోదీ తెలిపారు. దేశానికి యువత పెద్ద ఆస్తి అని, ఉజ్వల భవిష్యత్తుకు వారే గ్యారంటీ అని పేర్కొన్నారు.